హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజాత శారీ కలెక్షన్ అండ్ టైలరింగ్. అదేంటి శారీ కలెక్షన్ అని చెప్పి గ్యాస్, పాల ప్యాకెట్లు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు నేను ఇరిగిపోయిన పాలతో పన్నీర్ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. ఇవి డేట్ అయిపోయిన పాలు కాగబెట్టి చూస్తే పగిలిపోయినాయి. సరే పడేయడం దేనికని చెప్పి వేస్ట్ చేయకుండా పన్నీర్ కడుతున్నాను. పాలు కాయడానికి గిన్నె, అలాగే పన్నీరు మనం కట్టుకోవడం కోసము ఈ సిల్క్ క్లాత్ తీసుకున్నాను. ఇది వచ్చేసి శారీ క్లాత్. పల్చగా ఉండాలి, మనకి వాటర్ కిందికి దిగిపోవాలంటే ఇలా పల్చగా ఉండాలి క్లాత్. దీనిని నీట్గా వాష్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ పాలు కట్ చేసుకొని ముందు మరిగిద్దాము. మా షాప్లో పాలు అమ్ముతాము కాబట్టి ఒక్కోసారి గిరాకీ తక్కువ ఉన్నప్పుడు పాలు మిగిలిపోతాయి. అవి నెక్స్ట్ డే ఎవరు తీసుకోరు. అలాంటప్పుడు ఇలా మిగిలిపోయినప్పుడు పెరుగు తోడేయడమా లేకపోతే ఇలా పన్నీర్ కట్టేయడమా చేస్తూ ఉంటాను నేను. అందరి ఇళ్ళల్లో ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు పాలు ఇరుగుతూనే ఉంటాయి. అలాంటప్పుడు పాలు పడేయాలంటే చాలా బాధ అనిపిస్తుంది. పడేయకుండా ఇలా పన్నీర్ తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే పన్నీర్ ఇది మనం బయట ఎలా అయితే ఉంటుందో బయట కొన్నది అలాగే ఉంటుంది. బయట కొనాలి అంటే పన్నీరు కేజీ 400 వరకు ఉంటుంది. నేనైతే ఇంతవరకు ఎప్పుడూ కొనలేదు. ఇలాగే తయారు చేస్తాను ఇంట్లోనే ఎప్పుడు. ఇంకొక విషయం ఏంటంటే ఏ ఇంట్లో అయితే ఎక్కువగా పాలు వేస్ట్ అయిపోతూ ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు, ఉండదు అని చెప్పి అంటారు. పాలు లక్ష్మీదేవి స్వరూపము. అందువలన ఎప్పుడైనా పాడైపోయిన పాలు కూడా ఈ విధంగా ఉపయోగిస్తే కొంతవరకైనా మంచిది. ఇప్పుడు ఈ పాలు మరిగేలోపు ఇంకొక పని చేయాలి. మనము ఈ పన్నీరు వడబోసుకోవడం కోసము ఇక్కడ నేను ఈ గిన్నె తీసుకున్నాను. ఈ గిన్నెపై ఈ క్లాత్ని ఇలా ఉంచి ఒక దారం తీసుకొని దారంతో కట్టుకోవాలి. ఇంట్లో ఇంకెవరైనా కానీ ఉంటే ఒకళ్ళు పట్టుకొని ఇంకొకరు వడబోయొచ్చు. కానీ ఒక్కరే ఉన్నప్పుడు ఇలా ఈ గిన్నెకి ఇలా కట్టుకొని ఒక్కరే ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. ఇలా ఈ క్లాత్ జారిపోకుండా ఈ దారాన్ని ఇలా గట్టిగా కట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనం పాలు మరిగాయో లేదో చూద్దాము. స్పూన్ తీసుకొని ఇలా కలబెడుతూ ఉంటే అవి మొత్తము పాలు పగిలి ఇలా గడ్డల్లాగా తయారవుతుంది. ఇలా పూర్తిగా ఇంకా ఒక 10 మినిట్స్ కానీ మరిగించారా అంటే పూర్తిగా వాటర్కు వాటరు, పన్నీరుకు పన్నీరు సపరేట్ అవుతుంది. చూడండి ఇక్కడ దగ్గరగా వచ్చేసింది. ఇంకొక 5 మినిట్స్ మంచిగా మరిగిస్తే మనకు రెడీ అవుతుంది. ఇలా పూర్తిగా మరిగిన తర్వాత ఇప్పుడు దీనిని గ్యాస్ బంద్ చేసేసి వడపోసుకోవాలి. చూడండి ఇవి ఆల్రెడీ ఇరిగిన పాలు కాబట్టి నేను ఇందులో ఏమీ వేయకుండానే మంచిగా మనకు పన్నీర్ రెడీ అయింది ఇరిగిపోయి. అదే ఫ్రెష్ పాలతో కానీ చేయాలి అనుకుంటే నిమ్మకాయ పిండితే సరిపోతుంది, ఇరిగిపోతాయి. ఇప్పుడు దీనిని ఈ క్లాత్లోకి వడబోద్దాము. ఇలా చల్లారినాకైనా కొంచెం వడబోయచ్చు, లేదంటే వేడివేడిగా వడబోసినా ఏం కాదు, కానీ చేతులు జాగ్రత్త. ఇలా స్లోగా నిదానంగా గంబోసినట్లయితే వాటర్ మొత్తం లోపలికి దిగిపోయి పన్నీర్ మొత్తం పైన క్లాత్ పై ఉంటుంది. జాగ్రత్తగా పోయాలి, చేతికి వేడి తగులుతుంది నాకు, అందుకే నిదానంగా ఆగి ఆగి పోస్తున్నాను. ఇప్పుడు ఇందులో పోసేసిన తర్వాత ఈ గిన్నెలో కొంచెం పన్నీర్ ఉంటుంది కదా, ఇందుకే కొన్ని వాటర్ పోసి కడిగి పోయాలి పన్నీర్లో. ఇప్పుడు మరికొన్ని వాటర్ పట్టుకొని ఆ పన్నీర్ మీద పోస్తే పన్నీర్లో ఉన్నదంతా పోయి మంచిగా నీట్గా అవుతుంది. ఇప్పుడు ఇంకొక గిన్నె నిండా వాటర్ పెట్టుకొని దీనిని నిదానంగా ఇలా 4 వైపులా ఇలా ఈ క్లాత్ని ఇలా పట్టుకొని ఇప్పుడు ఈ దారం తీసేసి జాగ్రత్తగా నీళ్ళలో పడిపోకుండా పన్నీరు తీసుకోవాలి జాగ్రత్తగా. తర్వాత ఈ దారాన్ని తీసేసి ఇటువైపును కూడా ఇలా పట్టుకొని జాగ్రత్తగా ఈ వాటర్ మొత్తాన్ని ఇలా పిండేయాలి. ఈ వాటర్ అన్ని పిండేసిన తర్వాత ఇప్పుడు ఈ మంచి నీళ్ళల్లో ఇలా మంచిగా వాష్ చేయాలి పన్నీర్ని. ఇలా వాష్ చేయడం వల్ల మనకి ఇది 2-3 రోజులు లేదా 4 రోజులైనా మనకి స్టోరేజ్ ఉంటుంది. ఇలా వాష్ చేయడం అయిపోయిన తర్వాత దీన్ని ఇలా పట్టుకొని గట్టిగా ఈ వాటర్ అన్ని పిండేసి ఇలా ఇలా రౌండ్గా చుట్టుకొని ఇలా టైట్గా ఇలా పట్టుకోవాలి.
ఇలా పట్టుకున్న తర్వాత ఈ ప్లేట్ తీసుకొని ప్లేట్ మీద ఇలా పెట్టేసి ఇది ఎంత టైట్‌గా చుడితే మనము పన్నీర్ మనకు అంత మంచిగా వస్తుంది. ఇప్పుడు దీని మీద ఇలా ఒక కవర్ పెట్టేసి దీని మీద ఒక బరువు పెట్టాలి. నేనైతే నా దగ్గర ఈ రోల్ ఉంది. రోల్ పెడుతున్నాను బరువు. మీ దగ్గర ఇంకేది ఉంటే అది పెట్టేసుకోండి బరువు. కొంచెం బరువు ఉంటే పన్నీరు మంచిగా గడ్డలాగా తయారవుతుంది. దీన్ని ఇప్పుడు ఒక 3 లేదా 4 గంటలు పక్కా పెట్టేయాలి. లేదంటే ఒక హాఫ్ డే అలా పక్కనుంచేసి తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకు పన్నీర్ రెడీ అవుతుంది. ఇప్పుడు ఇది చేతులు తగలకుండా ఎక్కడైనా ఒక పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు పన్నీర్ ఎలా రెడీ అయిందో తీసి చూపిస్తాను మీకు. నేను దీనిని 1 డే తర్వాత తీస్తున్నాను. నెక్స్ట్ డే నేను దీన్ని ఓపెన్ చేశాను. ఎందుకంటే నాకు మధ్యలో తీయడానికి టైం కుదరలేదు. అందుకే మీకు చూపించాలి కాబట్టి నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎలా రెడీ అయిందో. చెక్కలాగా ముద్దగా ఎంత బాగా అయిందో చూడండి. తెల్లగా ఎంత వైట్ ఉందో పన్నీరు చూడండి. 3/4 లీటర్ పాలతో మనకు ఇంత పన్నీర్ రెడీ అయింది. ఇంక ఇవి మామూలు టోనెడ్ మిల్క్ కాబట్టి ఇంతే అయింది. అదే ఇంకా ఫుల్ క్రీమ్ పాలు అయితే ఇంకా ఎక్కువ అవుతుంది. ఇది వచ్చేసి 150 గ్రామ్స్ అలా ఉంటుంది నాకు తెలిసి. 2-3 మెంబర్స్ ఉన్న వాళ్ళకి ఈజీగా సరిపోతుంది ఇది. దీనిని ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 2 రోజులు లేదా 3 రోజులు ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత ఎక్కువ రోజులు ఉండదు, ఎందుకంటే కలర్ చేంజ్ అయిపోద్ది. నేను ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.